చెప్పాలంటే మాట్లాడడానికి కూడా మాటలు రానటువంటి సందర్భం. ఎందుకంటే ఏది అడిగినా కాదు అనేటువంటి మాట రాకుండా, ఏది కావాలన్నా లేదు అని చెప్పేటువంటి, లేదు అని చెప్పనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం ఈరోజు మనందరం గర్వించాల్సినటువంటి విషయం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. అదేవిధంగా కృష్ణపట్నం నక్కల కాలువ వాగు మీద 9,40,00,000 రూపాయలతో ఒక బ్రిడ్జి అవసరం అవుతుంది. ఈ 2 బ్రిడ్జిలు ఇస్తే 21,40,00,000 రూపాయలతో ఇవి మంజూరు చేస్తే ఇప్పటికే గ్రామాలకు అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్ కానీ, త్రాగునీరు కానీ, సాగునీటి వసతికి అనేక రకాలుగా మీరు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా పూర్తి చేస్తే దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వచ్చి నేను మీ అందరికీ ఇస్తానని చెప్పినా సరే వేటిని వినకుండా, నమ్మకుండా ఈరోజు మీ మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మీరు ఇవ్వడం, నేను మీకు ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రధానమైనటువంటి కారణం మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయడమే కాకుండా మీ పక్షాన శాసనసభ్యుల అభ్యర్థిగా మేమిచ్చినటువంటి హామీని మీరు ఈరోజు అమలు చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి అందిస్తున్నందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం నిజంగా జీవితంలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మరిచిపోలేనటువంటి రోజు అని చెప్పి మీకు తెలియజేస్తూ, మా ప్రాంత ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా నిండు నూరేళ్లు మరి వర్ధిల్లాలని, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా మీరు ఉండాలని చెప్పి మా ప్రాంత ప్రజల కోరిక నెరవేరుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ధన్యవాదాలు సార్. తర్వాత